హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదేంటంటే చుక్కకూర కర్రీ, చుక్కకూర మిరియం, చుక్కకూర పులగూర ఏదైనా అనొచ్చు అనమాట. ఈ కర్రీ చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, రాగి సంగట్లోకి, రెండింటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చుక్కకూరని కాడలతో సహా వలిచి పెట్టేసుకొని వాటర్లో కాసేపు నానబెట్టి నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేసుకోవాలి. నేను 2 కట్టల చుక్కకూర అయితే తీసేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసేసుకొని ఇవి చిటపటలాడి వేగిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, తగినన్ని పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. మనం ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే నేను 2 కట్టల చుక్కకూరకి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లి ఏమో 15 వెల్లుల్లి రెవ్వలు తీసేసుకొని పొట్టు తీసేసి కచ్చా పచ్చా దంచేసాను. పచ్చిమిర్చి మాత్రం మీ ఇష్టం అనమాట, మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు. కానీ చుక్కకూర కొంచెం పులుపు ఉంటుంది కదా, కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే పడతాయి. ఇందులో కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసేసామనుకోండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కొంచెం త్వరగా మగ్గిపోతాయి కదా. వీటన్నింటినీ బాగా కలిపేసి కాసేపు వేగనివ్వాలి. ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసేసుకోవాలి. నేను మీడియం సైజ్వి 3 టమాటాలు తీసుకున్నానండి. చిన్నవైతే 4 అయినా కూడా వేసుకోవచ్చు. మరీ పెద్ద ఉంటే 2 వేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే 2 కట్టల చుక్కకూరకి ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసేసుకున్నాను. ఈ టమాటాలని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసామంటే కాసేపు చక్కగా టమాటా కూడా మగ్గిపోతుంది. రాగి సంగటి అలవాటు ఉండేవాళ్ళు చుక్కకూర కర్రీ ఇలా చేసుకొని ఒక్కసారి రాగి సంగట్లోకి తిన్నారంటే చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ చుక్కకూర కర్రీ, రాగి సంగటి. టమాటా ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. తగినంత పసుపు వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి కాసేపు వేయించేసుకోండి, సరిపోతుంది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చుక్కకూర వేసేసుకోవాలండి. నీట్గా వాష్ చేసి పెట్టేసుకుంటాం కదా, ఆ చుక్కకూరని ఇందులోకి వేసేసుకోవాలి. ఒకేసారి ఇందులో ఆకు మొత్తం పట్టదనుకోండి, ఆకుకూర కొంచెం పైకి ఉన్నట్లు అనిపిస్తుంది కదా, అందుకోసమే ఒక హాఫ్ వరకు ఇందులో ఫస్ట్ వేసేసుకోండి. నేనైతే అలానే చేస్తాను, కొంచెం కడాయి పైకి వచ్చేస్తుంది కదా, అందుకోసము. అంతా ఒకేసారి వేయకుండా కొంచెం ఇందులోకి వేసేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కాసేపటి తర్వాత ఆకు అంతా అణిగిపోతుంది కదా, ఇంకా అణిగిపోయిన తర్వాత మిగతా చుక్కకూర కూడా వేసేసాను. అలా చేసుకుంటే సరిపోతుంది, కొంచెం ఎక్కువ ఆకు ఉన్నప్పుడు. కొంచెం సేపు వేయించామంటే ఇలా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మిగతా చుక్కకూర వేసేసాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మిగతాది వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని వేయించేసుకున్నామంటే అయిపోతుంది. ఎక్కువ ఆకు ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, సరిపోతుంది. చుక్కకూర అయితే ఫస్ట్ టైం అండి 2 కట్టలు ఒలిచింటే ఇంత ఆకు వచ్చింది. ఇంత ఆకు అయితే ఎప్పుడూ రాలేదు. 2 కట్టలు తీసుకున్నా కూడా కొంచెం తక్కువే వచ్చేది. ఈసారి అయితే చుక్కకూర నాకు కొంచెం పెద్ద కట్టలు దొరికాయి. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద కట్టలు దొరకడం. చుక్కకూరని 2 సార్లు వేసాం కదండి. ఈ ఆకంతా ఒకసారి బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అలానే వదిలేయకుండా మధ్యలో మూత తీసుకొని గరిటతో కదుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మూత తీసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. మళ్ళీ కావాలి అంటే మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఉడకాలి కదండి, అవి ఆకులు కాడలతో సహా వేస్తాం కదా, అది కూడా బాగా మెత్తగా అయిపోవాలి. ఇలానే బాగా మెత్తగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. కొంచెం తక్కువ ఉంటే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. సాల్ట్ ఎక్కువైతే అస్సలు తినలేం కదా, సాల్ట్ అయితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు కావాలంటే. లాస్ట్లో ఒకసారి ఇలా గరిటతో కాసేపు మెదిపేసి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే చుక్కకూర మిరియం రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా తప్పకుండా అయితే ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.